హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఎలాంటి రాత పరీక్ష లేకుండా గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో శాశ్వత పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఎంపిక కాబడిన అభ్యర్థులకి స్టార్టింగ్ వేతనం అనేది 50,000 రూపాయల నుంచి మొదలవడం జరుగుతుంది. ఈ పోస్టులకు గాను ఏపీ అండ్ తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఇరువురు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, పోస్టుల వారీ ఖాళీల సంఖ్య, శాలరీ తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ప్రకటన అనేది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎన్టీపీసీ నుంచి రావడం జరిగిందండి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కొరకు ఈ ప్రకటనని ఎన్టీపీసీ వారు విడుదల చేశారు. ఇంజనీరింగ్ అర్హత కలిగిన భారతీయ పౌరసత్వం గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో కోరుతూ జనవరి 30, 2025 తేదీ నుండి సబ్మిట్ చేయడానికి అవకాశం కల్పించబడిందండి. ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించడం లేదు. గేట్ 2024 స్కోర్ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు: ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ అనేవి మనకి ఎలక్ట్రికల్ విభాగంలో 135, మెకానికల్ విభాగంలో 180, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో 85, సివిల్ విభాగంలో 50, మైనింగ్ యందు 25. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే అన్ని విభాగాల్లోని కలుపుకొని 475 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ భర్తీ చేస్తున్నారండి. విద్యార్హత వివరాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అంటే ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్ విభాగాల్లో ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలండి. అలాగే గేట్ 2024 ప్రామాణిక స్కోర్ కూడా అవసరము. ఏజ్ లిమిట్ కానీ చూసుకున్నట్లయితే దరఖాస్తు తేదీ నాటికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 27 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులందరికీ కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించబడింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వారికి 3 సంవత్సరాలు గాను, పీడబ్ల్యూడి జనరల్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కానీ చూసుకున్నట్లయితే ప్రామాణిక గేట్ 2024 స్కోర్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుందండి. వేకెన్సీస్ రిజర్వేషన్ వారీగా వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్కి సంబంధించి మొత్తం 135 ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్లో 85, ఈడబ్ల్యూఎస్లో 12, ఓబీసీలో 8, ఎస్సీలో 22, ఎస్టీలో 8 ఖాళీలు కలవండి. మెకానికల్ మొత్తం 180లో అన్రిజర్వ్డ్లో 96, ఈడబ్ల్యూఎస్లో 13, ఓబీసీలో 22, ఎస్సీలో 34, ఎస్టీలో 15 కలవు. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి మొత్తంగా 85లో అన్రిజర్వ్డ్లో 35, ఈడబ్ల్యూఎస్లో 8, ఓబీసీలో 27, ఎస్సీలో 15 కలవండి. సివిల్ మొత్తంగా 50 ప్రాజెక్టెడ్ వేకెన్సీస్ అయితే ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 25 ఉన్నాయి, ఓబీసీ కేటగిరీలో 3, ఎస్సీ కేటగిరీలో 16, ఎస్టీ కేటగిరీలో 6 కలవు. మైనింగ్ సంబంధించి మొత్తంగా 25 ఉన్నాయండి. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 13 కలవండి, ఓబీసీ కేటగిరీలో 3 అండి, ఎస్సీలో 5, ఎస్టీ కేటగిరీలో మొత్తంగా 4 వేకెన్సీస్ అయితే చూపించడం జరిగింది. పే స్కేల్ కానీ చూసుకున్నట్లయితే ఎంపిక కాబడిన అభ్యర్థులకి 1 year ట్రైనింగ్ అయితే ఉంటుందండి. వారికి పే స్కేల్ అనేది 40,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయల వరకు బేసిక్ పే అయితే చూపించడం జరుగుతుందండి. ఈవెన్ గ్రేడ్ కింద వారు అపాయింట్మెంట్ జరుగుతుంది. ఈ శాలరీతో పాటుగా డేర్నెస్ అలవెన్సెస్, అదేవిధంగా టెర్మినల్ బెనిఫిట్స్ అన్నీ కూడా కంపెనీ రూల్స్ ప్రకారం అన్ని అలవెన్సెస్ కూడాను లభించడం జరుగుతుందండి. ఇక ఈ ప్రకటనకు సంబంధించి ప్లేస్మెంట్ కానీ చూసుకున్నట్లయితే ఎంపికైన అభ్యర్థులకి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎన్టీపీసీ మైనింగ్ లిమిటెడ్ కార్పొరేషన్ యొక్క సంస్థల యందు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. షిఫ్ట్ల వారీగా డ్యూటీస్ కూడా ఉంటుంది. నోటిఫికేషన్లో పేర్కొన్న ఈ పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకి పోస్టులను అనుసరించి 40,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయల వరకు బేసిక్ పే అనేది ప్రతి నెల జీతంగా అయితే రావడం జరుగుతుందండి. ఇక అదేవిధంగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులందరూ కూడాను ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్నట్లయితే ntpc.co.in/ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగిందండి.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫీ రుసుము చెల్లించవలసి ఉంటుందండి. ఫీ రుసుము అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డు ద్వారా ఆన్లైన్లో మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న టైంలో అభ్యర్థులు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి ప్రూఫ్గా 10th క్లాస్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. పాన్ కార్డు, ఆధార్ కార్డు, గేట్ 2024 స్కోర్ కార్డు, ఇంజనీరింగ్ డిగ్రీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేదా ఫైనల్ సర్టిఫికేట్, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లేదా కన్సాలిడేటెడ్ మార్క్ షీట్స్ అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది, అన్ని సెమిస్టర్స్వి కలిపి. ఇక అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్, ఇవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసింది తెలపడం జరిగింది. అధికారిక వెబ్సైట్ అయితే ntpc.co.in/ అండి. ఇక భారతీయ పౌరసత్వం గల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హతగా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు AICTE లేదా అప్రోప్రియేట్ సంస్థ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అయి ఉండాలండి. నో మాన్యువల్ అంటే ఆఫ్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం లేదు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ముఖ్య తేదీలు కానీ చూసుకున్నట్లయితే ప్రారంభ తేదీ జనవరి 30, 2025, చివరి తేదీ అనేది ఫిబ్రవరి 13, 2025 అండి. ఈ తేదీలోపుగా ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించి గేట్ 2024 ఆధారంగా ఈ పోస్టుల స్కోర్ ఆధారంగా ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడాను దరఖాస్తు చేసుకునేందుకు ఒక చాలా మంచి నోటిఫికేషన్గా అయితే చెప్పుకోవచ్చు అండి. ఇక ఈ ప్రకటనకు సంబంధించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇరువురు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, అసలు మిస్ కావాల్సిన అవసరం లేదండి. ఇక ఈ ప్రకటనకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కొలువుల కోసం ఎవరైతే అభ్యర్థులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడాను చాలా మంచి నోటిఫికేషన్గా అయితే చెప్పుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తూ ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.